హలో అండి, ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే ఫ్రాక్ కటింగ్ కోసం నేను ఇక్కడ 1 మీటర్ కాటన్ లైనింగ్ని అయితే తీసుకున్నాను. దీన్ని ఇలా వేసుకుంటున్నా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా. మీరు ఎలాగైనా వేసుకోవచ్చు, బట్ మనకి 4 ఫోల్డింగ్స్ రావాలి. మడత మన వైపుకు ఉండాలి. ఈ విధంగా వేసేసుకుంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా ఒకేసారి వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం లెంత్ ఎంత కావాలనేది చూసుకోవాలి. బాడీ పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. 15 ఇంచెస్ చాలు, కొంచెం మీడియం ఉండే వాళ్ళకి అందరికీ సరిపోతుంది ఆ లెంత్. కింద ఖర్చులు పైన ఖర్చులు అని ఏం లేకుండా 15 ఇంచెస్ తీసేసుకోవచ్చు. ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను 7 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఫుల్ షోల్డరు. ఇప్పుడు నార్మల్ చిన్న షోల్డర్ ఉంటుంది కదా, దానికి వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. నా షోల్డర్ వచ్చి 7 ఇంచెస్ అండి. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ 4 ఇంచెస్కి అయితే కింద డౌన్ చేసుకున్నాను. అంటే ఇది ఒక్కొక్కరి కొలత బట్టి ఉంటుంది షోల్డరు. నెక్ డీప్ అనేది మన చాయిస్ ప్రకారం తీసుకోవచ్చు. ఇక్కడ నెక్ డీప్ ఇలా తీసేసుకొని ఇక్కడ మనం కరువు తీసేసుకున్నాం. అంటే ఇది మనకి నెక్ అన్నమాట. బోట్ నెక్ లాగా స్టిచ్ చేసుకుంటున్నాము. సో ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. బోట్ నెక్ కావాలంటే మనకి ఫుల్ షోల్డర్ కావాలి. నార్మల్ నెక్ కావాలంటే నార్మల్గా మనం బ్లౌజ్కి తీసుకుంటాం కదా, అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా. ఫ్రంట్ నెక్ వచ్చి 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. బ్యాక్ వచ్చి 3 ఇంచెస్ చాలనుకుంటున్నా. ఇదిగోండి ఇవి ఖర్చు కోసం మనకి ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం 7 ఇంచెస్కి నేను ఆర్మ్ డౌన్ కూడా మార్క్ చేసుకుంటున్నాను. ఇదిగోండి 7 ఇంచెస్కి ఇట్లా మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్గా మార్కింగ్ లైన్ కొట్టేసుకుంటున్నాను. షోల్డర్ మనం ఆ భుజం దగ్గర నుంచి ఈ భుజం వరకు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని దాంట్లో సగం మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ క్రాస్ వచ్చేసి 1.5 ఇంచ్ తీసుకున్నాను. దీన్ని ఇలా రౌండ్ తీసేసుకున్నాము. ఇక్కడ చెస్ట్ పాయింట్ వచ్చేసి నేను 10 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట. యాక్చువల్లీ 9.5 కాకుండా ఇంకా కొంచెం ఫ్రీగా ఉండాలని చెప్పి ఇంకో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. ఫ్రాక్ కాబట్టి మనం ఎక్స్ట్రా తీసుకున్నా ఏం పర్వాలేదు. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవడమే. సేమ్ యాజ్ చెస్ట్ పాయింట్ ప్రకారంగానే కింద కూడా మార్కింగ్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ దగ్గర చిన్న డ్రాప్ అనేది ఇచ్చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ కిందకి అలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో మనం టక్స్ కోసం ఒక డాట్ని అయితే పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి 1 ఇంచెస్ ఇలా క్రాస్గా మార్క్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకొని దాన్ని కట్ చేసేసుకోవడమే. ఇక్కడ కూడా క్రాస్ కట్ చేసేయాలి. అలాగే ఇక్కడ చిన్న టక్స్ పెట్టుకోవాలి నెక్ కోసం. మనం నెక్ని అయితే ఇప్పుడు కట్ చేయట్లేదండి, బకరం పీస్లో కట్ చేసుకుందాము. అప్పుడు దాని ద్వారా ఈజీగా చేసుకోవచ్చు. కింద కూడా ఒక 1 ఇంచ్ అనేది ఇలా కట్ చేసి తీసేసుకోవాలి. టక్స్ కోసం అక్కడ నేను చిన్న టక్స్ అయితే ఇచ్చేసాను డాట్ కోసము. ఇప్పుడు ఒక దాంట్లోంచి ఇంకొకటి తీసేసి ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ కావాలంటే ఫ్రంట్ పార్ట్ లేదా బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి నేను దీన్ని ఫ్రంట్ పార్ట్గా యూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ లోపలికి ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఇక్కడ మాత్రం 1/2 ఇంచ్ ఉండాలి. పైకి వెళ్ళేసరికి ఆ లైన్లో కలిసిపోయేలాగా మార్క్ చేసుకొని ఈ క్రాస్ వచ్చేసి 1 ఇంచ్ ఉండేలాగా, అంటే 1 ఇంచ్ కాదు 3/4 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకొని కట్ చేసుకొని తీసేసుకోవడమే. అప్పుడు మనకి బోట్ నెక్ తీసుకున్నాం కదా దీనికి. సో దానివల్ల ఏంటంటే కొంచెం ముందుకి జారకుండా ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. సో ఇవి బ్లౌజ్కైనా సరే ఇవి మనం కంపల్సరీ పాటిస్తాం కదా. సో అట్లా అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ అని గుర్తుకుంటుంది. చూసారు కదా, ఒక 3/4 ఇంచ్ అనేది లోతు తీసేస్తున్నా. ఇలా లోతు తీసేసిన తర్వాత ఫ్రంట్ మీద బ్యాక్ రెండు కూడా మనకున్నాయి. నెక్కులు అయితే కట్ చేయలేదు, చూడండి అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని, నా దగ్గర 3 ముక్కల శారీస్ అన్నా కదా, సో ఒక పీస్ని తీసుకుంటున్నా ఫస్ట్. ఇప్పుడు ఇది 1 పీస్ అనమాట. ఇప్పుడు మనం బాడీ పార్ట్ కావాలి కాబట్టి దాన్ని ప్లేస్ చేసేసుకొని మనం దానికంటే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ శారీ అనేది చాలా జారిపోతూ ఉంది, చాలా స్మూత్గా ఉంది కాబట్టి. అంతే అండి, బాడీ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ మిగిలింది వచ్చేసి పాపకి ఫ్రాక్ లాగా, అంటే కింద బాటమ్ పార్ట్కి యూజ్ అవుతుందని చెప్పి పక్కన పెట్టేశాను. ఇప్పుడు నెక్ కోసం వచ్చేసి ఇట్లాంటి క్యాన్వాస్ తీసుకుందాము. బకరం పీస్ అంటారు కదా, అదనమాట. ఇది మనకి ఎంత నెక్ అయితే ఉందో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనకి నెక్ వెడల్పు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. అది 4 ఇంచెస్ ఉంది నాకు నెక్ వెడల్పు. అంటే 3 ఇంచెస్ షోల్డర్కి వెళ్తే 4 ఇంచెస్ ఉంది. దానికంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్గా నెక్ డీప్ ఎంత తీసుకున్నాము, 4 ఇంచెస్ కదా. వెడల్పు 4 ఇంచెస్ ఉంది, డౌన్ కూడా నాకు 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ రౌండ్ షేప్ ఇచ్చేసుకొని నార్మల్ నెక్కి రౌండ్ షేప్ ఎట్లా ఇచ్చేసుకుంటాం అట్లాగా. అలాగే కిందకు వచ్చేసి ఒక
2 ఇంచెస్ ఆర్ 1.5 ఇంచ్ వరకు కిందకి మార్క్ చేసుకొని ఇక్కడ చిన్న ఇట్లా చిన్న లీఫ్ షేప్ అనేది నేను ఇస్తున్నా చూడండి. అంటే ఫ్రంట్లో మనకి థ్రెడ్స్ వస్తుంది కదా, దానికోసం అనమాట. చిన్న లీఫ్ షేప్ అనేది జస్ట్ అట్లా చేతితోటి గీసేసుకుంటున్నా. అంటే ఇప్పుడు బ్యాక్ అనుకోండి మనం పెద్దదిగా డ్రా చేసుకుంటాం కదా, ఇది ఫ్రంట్ కాబట్టి అట్లా డ్రా చేసుకోకూడదు. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న దానికంటే ఒక 1/2 ఇంచ్ పక్కనే డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్స్ట్రా ఉండేలాగా. ఇదిగోండి ఇట్లాగా 1/2 ఇంచు లేదా 1 ఇంచ్, అది మన చాయిస్, అది ఎంతైనా ఉండొచ్చు, ఇంతే ఉండాలని ఏం లేదు. నేనైతే కొంచెం ఒక 1/2 ఇంచ్ కంటే ఎక్స్ట్రానే ఉంటుంది, 1 ఇంచ్ కాకపోయినా కూడా అట్లాగా కట్ చేసుకుంటాను. ఇదిగోండి నెక్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ కూడా మనం లీఫ్ షేప్ డ్రా చేసాం కదా, అది కూడా కట్ చేసేసుకోవాలి. దాని చుట్టూ కూడా మనకి 1/2 ఇంచ్ ఉండేలాగా, ఇది మనకి ఫ్రంట్ నెక్ లాగా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం కూడా సేమ్ అంతే విధంగానే వెడల్పు 4 ఇంచెస్, డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ నేను పైకి పెట్టుకుంటున్నాను కాబట్టి, మనం నెక్ పైకి పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి దీంట్లో బోట్ నెక్ అనేది డ్రా చేసుకున్నాము. లేదంటే నార్మల్ నెక్ డ్రా చేసుకొని బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ ఇవ్వచ్చు. దీనికి కూడా చిన్న రౌండ్ ఇచ్చేసి ఇప్పుడు దానికంటే ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. నేను అంతకుముందు వీడియోలో కూడా బకరం పీస్తో ఎట్లా కట్ చేసుకోవాలనేది నీట్గా చెప్పుకున్నాను. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి చెక్ చేసి చూడండి. ఇంకా దీన్నంతా కూడా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. వీటితో వేసుకుంటే ఏంటంటే నెక్ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను బాటమ్ పార్ట్ అంటే కింద పార్ట్ ఉంది కదా, ఇప్పుడు బాడీ పార్ట్ అయిపోయింది, కింద పార్ట్ ఉంది కదా, దానికోసం వచ్చేసి నేను ఇక్కడ 2 మీటర్స్ తీసుకున్నానండి. ఎప్పుడు కూడా 2.5 మీటర్ తీసుకొని అంబ్రెల్లా కట్ అంటారు కదా, దాంట్లో కట్ చేస్తాను. బట్ ఇప్పుడు వచ్చేసి ఇట్లా ఒకసారి ట్రై చేస్తున్నా, ఇట్లా కూడా బాగానే ఉంటుంది అని చెప్పారని చెప్పి ఇట్లా ట్రై చేస్తున్నా. జస్ట్ ఇట్లా 4 ఫోల్డింగ్స్ వేసుకొని నడుము లూజ్ ఎంతవరకు అవుతుందో అంతవరకు ఇట్లా క్రాస్గా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను, అంతే, ఇంకేం లేదు. నార్మల్గా కర్చీఫ్ ఫోల్డ్ ఎలా చేసుకుంటాము, 4 ఫోల్డింగ్స్ అట్లా ఫోల్డ్ చేసుకొని మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ తీసేసుకొని, నాకైతే ఫుల్ లెంత్ కావాలని ఫుల్ లెంత్ తీసేసుకుంటున్నా. ఇది వచ్చేసి నార్మల్గా ఏ లైనింగ్ అంటే పాలిస్టర్ లైనింగ్ కదా, సో అందుకని చెప్పి అది తక్కువగానే ఉంటుంది పన్నా అనేది. ఇప్పుడు శారీ పీస్ తీసుకొని, అంటే ఇది నాకు పెద్ద ముక్క అనమాట, 3 ముక్కలు కదా, పెద్ద ముక్క వచ్చేసి ఇది. ఇప్పుడు ఈ శారీలో మనం నార్మల్గా ఫోల్డ్ చేసైనా కట్ చేసేసుకోవచ్చు, స్ట్రైట్గా వస్తుంది. లేదు అనుకుంటే మాకు అట్లా వంకర్ టింకర్లు వస్తుంది అనుకుంటే ఇట్లా ఒకసారి ట్రై చేయండి. కింద నుంచి మనకు ఎంత లెంత్ కావాలో ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే ఇక్కడ నాకు 34 అనుకుంటా నేను తీసుకున్నది. 34 ఇంచుకి మార్క్ చేసుకొని ఇక్కడ ఇట్లా జస్ట్ ఇట్లా మనం చేతితోటి లాక్కుంటూ వెళ్ళిపోతే నీట్గా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ కట్ పెట్టేసి ఇట్లా మనం చించుకుంటూ వెళ్ళిపోవడమే. అంటే నార్మల్గా అయితే నేను అసలు ఇట్లా చేయను, ఏంటంటే ఇది క్లాత్ జారిపోతూ ఉంది, మనం కట్ చేసిన అంత స్ట్రైట్ లైన్ లాగా అయితే రావట్లేదు. ఇలా చించేయడం వల్ల ఏంటంటే కొంచెం స్ట్రైట్గా వచ్చేస్తుంది మనకి. అందుకని చెప్పి మొత్తం ఇక్కడ వరకు మనం చించేసాము. అంటే దాదాపుగా ఇది 3 మీటర్ల దాకా ఉంది ఫ్యాబ్రిక్. ఇదిగోండి ఇట్లాగా పైనదైతే చించి పెట్టేసాము. ఈ విధంగా దీన్ని పక్కన పెట్టేసేద్దాం. దీన్నే నేను పాప ఫ్రాక్కి కింద ప్రిల్స్ లాగా యూజ్ చేశాను అనమాట. ఇప్పుడు ఇది బాటమ్ పార్ట్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పున్నాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేసేయండి హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను అనేది. ఇప్పుడు బకరం పీస్ తీసుకున్నాం కదా, దానికంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని తీసుకొని కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా తీసుకొని దాని మీద ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేయాలి చుట్టూ కూడా. నేను అంతకుముందు ఆ నెక్ అన్నీ కూడా నీట్గా చూపించున్నాను, మరి మళ్ళీ చూపించడం ఎందుకు అని చెప్పి వాటిలంతా కొంచెం స్కిప్ చేసేసానండి. ఇప్పుడు ఇది జారిపోతుందని చెప్పి ఇప్పుడు నార్మల్గా మనం లోపల వైపే లైనింగ్ని పెట్టి ఇక్కడ షోల్డర్ మాత్రమే జాయింట్ చేస్తున్నా. యాక్చువల్లీ దీనికి అసలు షోల్డర్స్ కూడా జాయింట్ చేయకూడదు, ఎందుకో చెప్తా చూడండి. ఏమీ చేయకుండా నార్మల్గా నెక్ని పెట్టి మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కదా మనకి ఉండేది, కింద లైనింగ్, పైన ఈ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దీనిపైన మనం నెక్స్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని పిన్నుతోటి సెక్యూర్ చేసేసి బకరం పీస్ ఉంది కదా దాని పక్కనే కుట్టుపడేలాగా వేసుకుంటూ వెళ్ళాలి. లేదనుకో దాని మీద కూడా వేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ కార్నర్కి వచ్చేసరికి ఇలాంటి థ్రెడ్స్ని మనం ప్రిపేర్ చేసుకొని ఈ కార్నర్లో ఇలా లోపలికి వెళ్ళేటట్టు ఇట్లా లోపల పెట్టేసుకొని, ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని, ఇక్కడ కొంచెం ఈ క్రాస్ ఉంటుంది కదా, మనం బ్యాక్ సైడ్ నెక్ ఎట్లా అయితే స్టిచ్ చేసుకుంటామో, అంటే పాట్ నెక్ స్టిచ్ చేసుకుంటాం కదండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. బట్ అదైతే పెద్ద పాట్ నెక్ లాగా వస్తుంది, బట్ ఇది చిన్న పాట్ నెక్. ఇక్కడ నేను మధ్యలో సెంటర్లో చిన్న కట్ అయితే ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే ఇది
పెట్టినప్పుడు మనం ఎక్కడి వరకు ఉందో మనకు అనేది తెలియదు కదా. సో అందుకని చెప్పి మధ్యలో చిన్న కట్ ఇచ్చేసి అప్పుడు ఇటు సైడు ఈ థ్రెడ్ని అయితే లోపల పంపించేస్తున్నాను. లోపల పంపించేసి ఇప్పుడు నెక్ పక్కనే చుట్టూ అంతా కూడా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. ఇదిగోండి ఇప్పుడు ఇట్లా కొంచెం సూదిని కిందకు ఉంచేసి పైకి తిప్పేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయడమే అంతే. సేమ్ ఇదే విధంగా బ్యాక్ నెక్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. బ్యాక్ నెక్కి అయితే ఇంకా థ్రెడ్స్ లేవు కాబట్టి ఇంకేం లేదు, జస్ట్ దాని మీద పెట్టేసి చుట్టూ స్టిచ్ వేసేసిన తర్వాత లోపల వైపు తిప్పేయడమే. ఇట్లాగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకొని చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకొని లోపల వైపుకి తిప్పేసుకుంటాం అంతే, ఇంకేం ఉండదు. ఇది కొంచెం చిన్న చిన్న కట్స్ అయితే చుట్టూ ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి. ఇది రౌండ్ నెక్ కాబట్టి ఈ థ్రెడ్ పెట్టుకొని లాగేసామంటే అది లోపల వైపుకి వెళ్ళిపోతుంది, మనకు చాలా ఈజీ అయిపోతుంది థ్రెడ్ పెట్టడం వల్ల. అంతే అండి, చాలా సింపుల్ కదా. ఇదిగో ఇలా స్టిచ్ చేసేసుకోవడమే. నేను షోల్డర్ ఎందుకు స్టిచ్ చేయకూడదు అని చెప్పానంటే ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఒక్కసారి పైన ఒకసారి స్టిచ్ వేసేద్దాం పక్కనే. ఇదిగో నెక్ పక్కనే కూడా మనం స్టిచ్ వేసేయాలి. ఫస్ట్ చుట్టూ వేసేసుకుందాము. షోల్డర్ కూడా జాయింట్ చేసుకోవచ్చు, మనకి ఏం ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ నెక్ పీస్ని కేవలం లైనింగ్ పీస్కి మాత్రమే అటాచ్ చేయాలనుకుంటున్నా కాబట్టి షోల్డర్ దగ్గర కుట్లు వేయడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. అలాగే షోల్డర్ దగ్గర స్టిచ్ వేయకుండా వేస్తే మనం లైనింగ్ పీస్కి దాన్ని నీట్గా అటాచ్ చేసుకోవచ్చు నెక్ పీస్ని. లేదు అనుకోండి, ఇప్పుడు బకరం పీస్ ఉంది కదా, పక్కనే ఇంకో స్టిచ్ అనేది వేయాల్సి వస్తుంది, అది బయట కనిపిస్తుంది. లేదు హెమ్మింగ్ అనే చేసుకోవచ్చు. దాని బదులు ఇట్లా మనం ఓపెన్ చేసేసుకొని ఇదిగోండి ఈ శారీ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది పక్కన నెట్టేసి నేను కేవలం లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మాత్రమే స్టిచ్ పడేలాగా ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇలా వేయడం వల్ల ఏంటంటే అది మనకి పైకి లేవదు, అలాగే మనం హెమ్మింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో దానివల్ల ఇట్లా చేసేసుకోవడం చాలా బెస్ట్ అండి నాకు తెలిసి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే ఇట్లా నెక్ అయితే స్టిచ్ చేసేసాము. ఇంకేముంది, చుట్టూ కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ క్లాత్ అయితే చాలా ఇబ్బంది పడుతుంది నన్ను, దానికి తోడు గాలి అయితే ఎక్కువ వస్తుంది. గాలిని తట్టుకొని స్టిచ్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంది, కానీ ఇంకా పని మొదలు పెట్టిన తర్వాత కంప్లీట్ చేద్దాము అని చెప్పి చేస్తున్నా. ఇదిగోండి ఈ విధంగా చుట్టూ కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఇంకేం లేదు. ఇంకా ఈ ఎక్స్ట్రా పీస్ని అంతా కూడా కట్ చేసేసుకుందాం. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ డాట్స్ అయితే వేసేసుకున్నా. నేను 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే చెస్ట్ మనం కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి నడుము దగ్గర కూడా మనం ఎక్కువ స్టిచ్ చేసేసామంటే నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా 2 సార్లు అయితే వేసేసుకుంటే, నార్మల్గా 1/2 ఇంచ్గా తీసుకుంటే చాలు, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా పెట్టాను నేను, అందుకని చెప్పి కొంచెం ఎక్స్ట్రాగానే చేసేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా అలాగే ప్రిపేర్ చేసేసుకొని ఇంకా షోల్డర్స్ని అయితే జాయిన్ చేసుకుంటున్నాము. మనం ఎలా జాయిన్ చేసుకుంటాం, ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసి షోల్డర్స్ని ఈ విధంగా జాయిన్ చేసేసి తిప్పేసుకుంటాం అనమాట. అంతే. ఇప్పుడు మళ్ళీ షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుంటే మనకి ఖర్చులు కనిపించకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. 2 సైడ్స్ కూడా అంతే డబల్ స్టిచెస్ అయితే వేసుకోవాలి దేనికైనా సరే. నేను చూపించకపోయినా డబల్ స్టిచ్ వేసుకుంటే మనకి లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. లేదు 1 స్టిచ్ వేసుకున్నామంటే ఊరికే కుట్లు ఊడిపోవచ్చు. సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే మనకి బాడీ పార్ట్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ని కూడా రెడీ చేసుకున్నాను. హ్యాండ్స్ కోసం ఇంతకుముందు ఒక వీడియో పెట్టున్నానండి, ఒకసారి చెక్ చేసి చూడండి. అంటే ఈ హ్యాండ్స్ వచ్చేసి మనకి 2-in-1 హ్యాండ్స్ లాగా అనమాట. కావాలనుకుంటే చిన్న హ్యాండ్స్ అవుతుంది, లేదనుకుంటే పొడుగు ఫుల్ హ్యాండ్స్ అవుతుంది. దీనికి నేను లోతు తీయలేదు కాబట్టి లోతు ఒక 30 ఇంచ్ వరకు లోతు అయితే తీసేస్తున్నా. చూడండి ఈ విధంగా ఫ్రంట్ లోతు తీసిన వైపు చిన్న టక్స్ పెట్టేసుకుంటే మనకు ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా హ్యాండ్స్ని ఎట్లా అయితే జాయిన్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సెంటర్లో ఉంచి ఈ విధంగా పెట్టుకుంటూ ఆ చివరి వరకు జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒకసారి ట్రై చేసి చూడండి. హ్యాండ్స్ అయితే చాలా అంటే చాలా ట్రెండీగా ఉన్నాయి, నాకైతే భలే నచ్చింది ఇట్లా స్టిచ్ చేసుకోవడం. హ్యాండ్స్ వర్క్ చెప్తున్నాను. ఫ్రాక్ కూడా బాగానే ఉంది, బట్ ఏంటంటే కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఫ్రిల్స్ పెట్టుకుంటే ఇంకొంచెం పర్సనాలిటీగా కనిపిస్తారు. నేనేమి అంత సన్నగా ఉండను, అంత లావుగా ఉండను, అందువల్ల కొంచెం నాకు పొట్ట కనిపిస్తున్నట్టుగా అనిపించింది, అంతేగాని ఇంకేం లేదు. ఫ్రాక్లో అయితే కొంచెం మీడియం సైజ్ ఉండేవాళ్ళు, సన్నగా ఉండే వాళ్ళకైతే బాగుండు, ఇంకా చాలా బాగుండు అనిపిస్తుంది. అయినప్పటికీ ఫ్రాక్ అయితే నాకు చాలానే నచ్చిందిలేండి. నా సెంటర్లోంచి స్టిచ్ చేసుకుంటూ ఆ చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ మళ్ళీ ఈ చివరి వరకు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే.
చెప్పాం కదా, ఎప్పుడైనా సరే మనం డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. మళ్ళీ ఈ చివరి నుంచి స్టిచ్ చేసుకుంటూ మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో హ్యాండ్, దానికంటే కొంచెం ముందుకెళ్ళేసి స్టిచ్ లాగేసామంటే, పక్కకు తీసేసామంటే అయిపోతుంది. నేను సెంటర్లో స్టార్ట్ చేసా కాబట్టి కొంచెం ముందుకెళ్ళి తీసేసాను అంతే. హ్యాండ్ జాయింట్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది అంతే. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా జాయింట్ చేసేసుకోవడమే. నాకైతే ఫ్రాక్ ఫిట్టింగ్ అయితే భలే పర్ఫెక్ట్గా వచ్చిందండి. చిన్న ముడత కూడా రాలేదు, అంత నీట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి నేను చెప్పిన ప్రకారమే. ఇప్పుడు వన్ సైడ్ వచ్చేసి నేను హ్యాండ్స్ని జాయింట్ చేసేస్తున్నా. ఇదిగోండి ఈ విధంగా నీట్గా సర్దేసుకొని ఒక సైడ్ అయితే నేను హ్యాండ్స్ని జాయింట్ చేసేసుకున్నా. హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా, అక్కడేమో కరెక్ట్గానే పెట్టుకున్నాను కానీ బట్ మనం కింద దీనికి ఫ్రిల్స్ అటాచ్ చేయలేదు కదా బాటమ్ పార్ట్, అందుకని చెప్పి ఇక్కడ క్రాస్గా ఈ సైడ్ మాత్రమే వేసుకుంటున్నా. ఒక పావు ఇంచ్ గ్యాప్ ఉండేలాగా మాత్రమే స్టిచ్ వేసుకుని వచ్చేసా. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ ఉంది కదా, దానికి నార్మల్గా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది ఇట్లా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఈ ఫ్రిల్స్ అనేది మనకి బాడీ పార్ట్కి సరిపోయే విధంగా ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకసారి చెక్ చేసుకుంటున్నాం హాఫ్ వరకు ఎంత వచ్చింది అనేది. హాఫ్ దగ్గర మనం చిన్న మార్కింగ్ అనేది పెట్టుకొని ఉంటే వన్ సైడ్కి మనకి వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. వన్ సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఒక 1 ఇంచ్ వరకు ఫ్రిల్స్ పెట్టట్లేదు. అది ఎందుకు పెట్టట్లేదు అనేది స్టిచ్చింగ్లో చూపిస్తాను, అంటే బాడీ పార్ట్కి అటాచ్ చేసినప్పుడు చూపిస్తాను. 1 ఇంచ్ పెట్టలేదు అంటే సెంటర్ పాయింట్లో పెట్టలేదు అనమాట. ఇంకా నెక్స్ట్ మిగిలిన దగ్గర నుంచి కూడా ఇట్లాగా కొంచెం కొంచెంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్తున్నా. ఒకసారి చెక్ చేసుకోవాలి మనం సెంటర్ పాయింట్ వరకు వన్ సైడ్ బాడీ పార్ట్కి వచ్చిందా లేదా అనేది. ఇంకా ఈ కింద ఉంది కదా లైనింగ్ పీస్కి అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు. వన్ సైడ్ జాయిన్ చేసేసుకొని కింద ఒకసారి మడిచి కుట్టేసుకుంటే చాలు, ఫోల్డింగ్ చేసేసుకొని. ఎందుకండి ఇది కూడా నేను వన్ సైడ్ జాయిన్ చేసేస్తాను. నార్మల్గా అయితే ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ జాయింట్ చేయకుండా విడివిడిగా నడుము దగ్గర జాయింట్ చేసి అప్పుడు మనం జాయింట్ చేస్తాము. బట్ నేనేంటంటే ఒకటే పీస్గా చేసేస్తున్నా, మీకు అర్థమవుతుంది కదా, ఫ్రంట్ బ్యాక్ అనేది లేకుండా. ఇప్పుడు బాడీ పార్ట్ కూడా మనం వన్ సైడ్ మాత్రం జాయింట్ చేసాం, వన్ సైడ్ జాయింట్ చేయలేదు. అదేవిధంగా బాటమ్ పార్ట్ కూడా అట్లాగే. ఇప్పుడు పైన వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ శారీ ఫ్యాబ్రిక్, మధ్యలో వచ్చి ఏముందంటే బాడీ పార్ట్, కింద వచ్చేసి లైనింగ్ పీస్. ఇట్లాగా మూడింటిని ఈ విధంగా పెట్టేసుకొని చూడండి, ఇది మన బాడీ పార్ట్, ఇది వచ్చేసి శారీ ఫ్యాబ్రిక్ అనమాట, కింద లైనింగ్ ఉంది. మూడింటిని ఇట్లా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఆ చివరి వరకు. అంటే వన్ సైడ్ మనం జాయింట్ చేసేస్తున్నాం కదా, వన్ సైడ్ జాయింట్ చేయలేదు. జాయింట్ చేయని సైడ్ ఒక దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆ చివరి వరకు, అంటే నడుము దగ్గర, అర్థమవుతుంది కదా, నడుము దగ్గర ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఇట్లా మొత్తం కూడా జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి ఈ విధంగా. నాకు తెలిసినంత వరకు నేను అర్థమయ్యేటట్టు చెప్తున్నా అనుకుంటున్నాను. మీకు నచ్చకపోతే ఇంక నేనేం చేయలేను. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే, అంటే అర్థం కాలేదు ఇక్కడ మాకు అని ఉంటే కామెంట్ చేయండి. నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను, మ్యాక్సిమం చెప్పడానికి రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఇప్పుడు ఆ చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇక్కడ వరకు వచ్చేసింది. ఇక్కడ ఏమైనా కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే దాన్ని మనం ప్రిల్స్గా పెట్టేయవచ్చు, ఎందుకంటే అది ఎట్లాగో సైడ్ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే అది గట్టిగా ఉంటుంది. 2 సార్లు అయితే స్టిచ్ వేసేసుకోవాలి కంపల్సరీ అని చెప్పా కదా. సో డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేయాలండి. ఇంకేముంది, ఇంకొక సైడ్ కూడా తీసి జాయింట్ చేసేసుకున్నామంటే మనకి ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది అంతే. చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే ఇంకొక సైడ్ కూడా మనం జాయింట్ అనేది చేసుకోవాలండి. ఇంకొక సైడ్ వచ్చేసి మనం ముందుగానే జాయింట్ చేసేస్తున్నాం కదా, సో అటు సైడ్ వచ్చేసి నడుము లెంత్ ప్రకారం పెట్టుకొని కొంచెం కింద వరకు జాయింట్ చేసేసామంటే సరిపోతుంది అంతే. ఇదిగోండి ఫ్రాక్ అయితే ఇలా ఉంది. ఎలా ఉంది ఒకసారి కమెంట్ చేసేయండి.